హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ బీట్రూట్ కలిపి రైస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా ఆనియన్ టమాటా ఇవి కోసేసాను అనమాట. సో క్యారెట్ బీట్రూట్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కలిపి రైస్ ట్రై చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఉడికించుకున్నా. ఈ గ్యాప్లో ఒక పొడుపు కథ చెప్పుకుందామా? నిన్న పొడుపు కథ చెప్పాను కదండి, ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను, నాకు చెవులుంటాయి కానీ వినపడదు. దానికి ఆన్సర్ వచ్చేసి లాక్ అండ్ కీ. ఈరోజు పొడుపు కథ. ముగ్గురు అనాథములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు, కానీ పడుకోవడానికి కూడా కుదరదు. ఏంటది తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ ఉడికించేసుకున్నానమాట. ఉడికించేసుకుని ఉప్పు కారం పసుపు ఇంకా మసాలాలు గరం మసాలా వేసానమాట. ఇవన్నీ వేసి ఉడికించానమాట. బాగా ఉడికిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేసానండి. పెరుగు కూడా వేసి బాగా ఉడికించా. సో టేస్ట్ ఎలా ఉంటుందా అని అనుకున్నా, బాగానే వచ్చింది. రైస్ అయితే కలిపేసా లాస్ట్లో. రైస్ కలిపిన తర్వాత టేస్ట్ బాగోదేమో అనుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం నిమ్మకాయ చిల్లుకుని నేను తినేసాను అనమాట. మా హస్బెండ్ అయితే దీని అవతారం చూసి తిన్నన్నారు. సో నేనైతే తినేసానండి. టేస్ట్ పరంగా బాగా వచ్చింది. నేను ఒకటి అనుకున్నాను కానీ ఇంకోటి జరిగిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటానే. బాయ్.